నమస్తే. 2024 మాస ఫలితాల్లో మే మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మే మాసంలో ముఖ్యంగా మే 1, 2 వీక్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. ఒక రకంగా చూసుకున్నట్టయితే దైవ బలం చక్కగా ఉంది. ఈ మే మాసంలో ఏంటంటే వృశ్చిక రాశి వారికి దైవ బలం చక్కగా ఉంది. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటారో గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ రంగాల్లో, వాళ్ళకి మే అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్ అనేవి పాజిటివ్ ఉన్నాయి. పాజిటివ్ రిజల్ట్స్ అన్నవి కనబడుతున్నాయి. అండ్ డివోషనల్ స్ట్రెంగ్త్ కూడా ఉంది. అండ్ పనుల్లో కొద్దిగా జాప్యం ఉన్నా కూడా డివోషనల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ సెకండ్ వీక్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. అంటే సెకండ్ వీక్ అంటే ఆల్మోస్ట్ మే 1 to 14 వరకు అండి. సో ఈ పాజిటివిటీ అనేది ఉంది. అంటే కొద్దిగా పనుల్లో జాప్యం ఉంటుంది. అండ్ ఎవరైతే సంతానం కోరుకునే దంపతులు ఉంటారో వాళ్ళకి కొద్దిగా జాప్యం ఉంది. సమ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, అడ్డులు ఎక్కువగా ఉన్నాయి సంతానం కోరుకునే నూతన దంపతులకి. ఓకే, సో వాళ్ళు కొంచెం మెడికల్గా ట్రీట్మెంట్ కానీ అంటే ఎందుకంటే జాప్యం అవుతూ ఉంటుంది. సో దీనివల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే సంతానం లేట్ అయితే ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. అండ్ ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి కొంచెం చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వడం, వాళ్ళ కెరియర్ కానీ హెల్త్ కానీ ఫర్దర్ ఎడ్యుకేషన్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు వృశ్చిక రాశి వాళ్ళు. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి వృశ్చిక రాశి వారు. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే మే 1 to 10 వరకు నూతన వ్యాపార ప్రయత్నాలు చేసేవాళ్ళు, ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 1 to 10 లోపు స్టార్ట్ చేయండి. అండ్ బిజినెస్ అనేది 2 వీక్స్ పాజిటివ్గా ఉంది, కానీ మిగతా వీక్స్ అనేవి నార్మల్గా యావరేజ్గా ఉంది. ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్ అనేది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఇక ఖర్చుల విషయానికి వస్తే మే 1 and 2 వీక్స్ అనేవి అధిక ఖర్చులు ఉన్నాయి. సెకండ్, థర్డ్ వీక్స్లో కొంచెం ఖర్చులు అన్నది కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే, సో దైవ బలం ఎక్కువగా ఉంది వృశ్చిక రాశి వారికి. సంతాన విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే మే 14 తర్వాత సో ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించండి. అండ్ బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ బిజినెస్ పార్ట్నర్స్ మధ్య, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, అండ్ లవ్ రిలేషన్స్ 14th తర్వాత, మే 14 తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ కొన్ని చోటు చేసుకోవచ్చు. సో రిలేషన్స్లో అది లవ్ అఫైర్ కూడా కావచ్చు అనమాట. సో కాబట్టి ఈ విషయాల్లో కేర్ తీసుకోండి. ఒకవేళ పెద్దల వరకు ప్రేమ చేర్చాలి అని మీరు అనుకుంటే, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చెప్తున్నాను. సో కొంచెం ఏదన్నా ఉంటే మే 1 to 14 లోపనే కన్వే చేయడానికి ట్రై చేయండి. తర్వాత అబ్స్ట్రక్షన్స్ అనేవి కొద్దిగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఈ మాసంలో ఏదేమైనా కూడా దైవబలం ఎక్కువగా ఉందనుకున్నాం. విద్యార్థులు కొంచెం అధికంగా శ్రద్ధ వహిస్తారు. వహించిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. రైతులకు కూడా కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలమైన పరిస్థితులు. ఎందుకంటే మిగతా ప్లానెట్స్ అన్ని ప్రతికూలంగా ఉన్నా కూడా కొన్ని ప్లానెట్స్ పాజిటివిటీ అనేది పెరుగుతోంది వృశ్చిక రాశి. పనుల్లో ఆటంకం ఉన్న అర్ధాష్టమ శని ఉందండి అనుకున్నా కూడా వరి అవ్వాల్సిందేం లేదు. పాజిటివ్ ప్లానెట్స్ ఎక్కువ ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు. కొన్ని ప్లానెట్స్ ఆబ్వియస్లీ నెగిటివ్ ఉండొచ్చు, కొన్ని ట్రాన్సిట్స్ నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్ ప్లానెట్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నప్పుడు వరి అవ్వాల్సింది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉండే కేతు అనుగ్రహము ఒకటి పాజిటివ్, గురు అనుగ్రహం కూడా పాజిటివ్గా ఉండడం వల్ల పెద్ద ప్రాబ్లం అన్నది అయితే కనిపించట్లేదు ఒక రకంగా మనం వృశ్చిక రాశి వారికి తీసుకున్నట్టయితే. కాబట్టి సో ఇప్పుడు చూద్దామంటే పరిహారాలు ఏం చేసుకోవాలి ఈ మాసంలో. ముఖ్యంగా పరిహారాల విషయానికి వస్తే అమ్మవారి ఆరాధన చేయాలండి ఈ మాసంలో. గౌరీ ఆరాధన, శక్తి ఆరాధన చేసినా కూడా మంచిదే. దుర్గా అమ్మవారికి కానీ అలా గౌరీ ఆరాధన చేసినట్టయితే చాలా వరకు రిలేషన్స్లో కొన్ని డిస్టర్బెన్సెస్, మ్యారేజ్ అలయన్స్ అన్నీ కూడా మీకు ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్లో ముందుకెళ్తాయి. తర్వాత కొంచెం రిలేషన్స్లో డిస్టర్బెన్స్ లాగానే ఈ అలయన్స్ కూడా పెండింగ్ పడవచ్చు. సో అందువల్ల గౌరీ ఆరాధన నేను ఎక్కువ చేయమని చెప్పాను. శివపార్వతులను కలిపి కూడా ఆరాధన చేయొచ్చు. అర్ధనారీశ్వర శ్లోకాన్ని చదువుకోవచ్చు ఫర్ ద బెటర్ ఇంప్రూవ్మెంట్ అనమాట. సో ముఖ్యంగా హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే వీళ్ళు కొంచెం చెప్పాను కదా, రిలేషన్స్లో ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడు 14th మే తర్వాత నుంచి కొంచెం రిలేషన్స్లో డిస్టర్బెన్సెస్, కమ్యూనికేషన్ గ్యాప్, తర్వాత పెళ్లికి ఎదిగిన యువతి యువకులు ఉంటే వాళ్ళ యొక్క వివాహ నిశ్చయమయ్యేది సరిగ్గా అది కన్ఫర్మేషన్ లేకుండా పెండింగ్లో ఉండడం, ఇలాంటివన్నీ ఉన్నా కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. అమ్మవారి ఆరాధన లేదంటే అర్ధనారీశ్వరుడి ఆరాధన చేసినట్టయితే ద బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి.
ఇంకా చూద్దాం వృశ్చిక రాశి వారికి డేట్స్ వైజ్ ఎలా ఉందో. వృశ్చిక రాశి వారికి 1st, 2nd, 3rd, 4th, 5, 6, 7, 8 ఆల్మోస్ట్ 1st to 6th వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, న్యూ థాట్స్, న్యూ ఐడియాస్, ఇదంతా కూడా దైవ బలం, ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి. ఇంకా మేజర్ డిసిషన్స్ 7 and 8 డేట్స్లో తీసుకోవద్దు. ఇంకా 9, 10 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. కొన్ని పెళ్లి కాని వాళ్ళకి కొన్ని అలయన్స్ వస్తాయి. అండ్ జాబ్ ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి శుభవార్తలు ఉంటాయి. విద్యార్థులు కూడా శుభవార్తలు ఉన్నాయి 9, 10 తేదీల్లో. 11, 12, 13, 14 మేజర్ డిసిషన్స్ తీసుకోకండి. కొంచెం నలతగా ఉన్నప్పుడు, మైండ్ కన్ఫ్యూజన్ స్టాటస్లో ఉన్నప్పుడు ఏ డిసిషన్ తీసుకోకూడదు. సో 11 to 14 అనేది మీకు అలా అనిపిస్తే, సో కన్ఫ్యూజన్గా ఫ్లక్చుయేటింగ్గా అనిపిస్తే తీసుకోవద్దు. ఎప్పుడు 11 to 14. మళ్ళీ 15, 16, 17, 18, 19, 20 ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. 21, 22 చూడండి, కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉన్నాయి ఈ డేట్స్లో. మేజర్ బిజినెస్ సంబంధించి కానీ, స్పెక్యులేషన్ సంబంధించి కానీ, మేజర్ థింగ్స్ ఏమన్నా ఆలోచన చేసేటప్పుడు కానీ 21st, 22nd వద్దు. మళ్ళీ 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 ఈ డేట్స్ అన్ని రిమైనింగ్ పాజిటివ్గా ఉన్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి కొన్ని ప్లానెట్ స్ట్రెంత్ అనుకూలంగా ఉన్నాయి. డివైన్ స్ట్రెంత్ అనేది చక్కగా ఉంది. ఏవి ఆలోచన చేయకుండా వీక్స్ కూడా మెన్షన్ చేశాను కాబట్టి ముందుకెళ్ళి స్వస్తి.